హలో ఎవ్రీవన్, ఈ పర్టికులర్ వీడియో చాలా ఇంపార్టెంట్. నేను ముందు నుండి చెప్తున్నాను, మనకి ఈ వీక్లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని రిగార్డింగ్ C23, C20, C16, ER 91 అండ్ ER 2020 స్కీమ్స్ ఎవరైతే డిప్లొమా చదువుతున్నారో రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అక్టోబర్ నవంబర్ 2024లో ఉండబోతుందని చెప్పాను కదా. దానికి రిలేటెడ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ క్లియర్ కట్గా ఎవరు ఎలిజిబుల్, ఏ సెమిస్టర్ ఉంటుంది, ఏ సప్లీ ఉంటుంది, ప్రతి ఒక్కటి మెన్షన్ చేశారు. పేమెంట్ డేట్స్తో సహా, ఎగ్జామ్ టెంటేటివ్ డేట్స్తో సహా. వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రమే మీరు ఎలిజిబుల్లా, ఏ సెమ్స్ ఉంటాయి అన్నీ అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవ్వదు. జాగ్రత్తగా చూడండి. దానికన్నా ముందు C16 2018 to 19 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ముందే చెప్పేస్తున్నాను. 2018 to 2019లో అడ్మిట్ అయిన బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళకి ఈసారి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి, సప్లీస్. యూ కెన్ హ్యాపీలీ రైట్. ఓకే, సో అది క్లారిటీ. అండ్ ఎవరికన్నా C20 కానీ, C16 కానీ, C23 కానీ M1, M2, M3 నెట్వర్క్ అనాలిసిస్ ఫర్ ఈసీఈ అండ్ సి లాంగ్వేజ్ ఫర్ ఈసీఈ ట్రిపుల్ ఈ బ్రాంచెస్కి కావాలి అనుకుంటే మనం విత్ నామినల్ ఫీతో ప్రొవైడ్ చేస్తున్నాము. టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేయండి ఫీ పేమెంట్ డీటెయిల్స్తో. చాలా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. మీ ఎగ్జామ్ హెల్ప్ అవుతుంది క్లియర్ అవడంలో. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మాత్రమే మెసేజ్ చేయండి. సో ఇప్పుడు ఎగ్జామ్స్ ఎవరెవరికి అంటే C23, C20, C16 వాళ్ళకి ఉన్నది. C23 వాళ్ళకి ఏ బ్రాంచ్ అయినా C23 వాళ్ళకి థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ ఉంది. ఫస్ట్ ఇయర్ సప్లీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. అర్థమైందా? C23 వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సప్లీ అండ్ C23 వాళ్ళకి థర్డ్ సెమ్ రెగ్యులర్. అండ్ అలానే C20 వాళ్ళకి ఫిఫ్త్ సెమిస్టర్ బ్యాచ్ 1 రెగ్యులర్ ఇప్పుడు అవుతుంది. అండ్ అలానే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వస్తే ఫస్ట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అన్ని సప్లీస్ ఉన్నాయి. అండ్ C16 వాళ్ళకి రెగ్యులర్ ఎగ్జామ్స్ ఏమీ లేవు, కానీ ఫస్ట్ ఇయర్ థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్ అన్ని రిలేటెడ్ యొక్క సప్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి. అవి కూడా ఎవరికి అనేది నేను చెప్తాను. అర్థమైంది కదా? ఇవి ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేయబోతున్నారు. ఓకే, సో చూడండి. అండ్ ఫార్మసీ ER 91 వాళ్ళకి రెగ్యులర్ లేవు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సప్లీ ఉంది. ER 2020 వాళ్ళకి కూడా రెగ్యులర్ లేవు, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సప్లీ ఉంది. ఇక్కడ డీటెయిల్స్ చాలా క్లియర్గా ఇచ్చారు చూడండి. క్యాండిడేట్స్ హూ ఆర్ అడ్మిటెడ్ ఇంటూ C16 స్కీమ్. ఒక్క నిమిషం, దీనికన్నా ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఫీ పేమెంట్ ఎగ్జామ్స్ అనేవి 21 అక్టోబర్ నుండి టెంటేటివ్లీ స్టార్ట్ అవ్వబోతున్నాయి. టెంటేటివ్ అనుకోకర్లేదు, ఇంకా ఆల్మోస్ట్ ఫిక్స్ అనుకోవచ్చు. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఫీ పేమెంట్ అనేది 24th సెప్టెంబర్ నుండి ఉంటుంది. అండ్ అలానే లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ అనేది మనకి 3rd అక్టోబర్ వరకు ఉంటుంది. 3rd అక్టోబర్ వరకు అంటే ఆల్మోస్ట్ ఒక 10 days ఇచ్చారు. అండ్ విత్ పెనాల్టీ టు ఆల్ క్యాండిడేట్స్ 6th అక్టోబర్ వరకు ఉంటుంది. అండ్ తత్కాల్ స్కీమ్లో ఫీ పేమెంట్ చేయాలనుకున్న వాళ్ళు 9th అక్టోబర్ లోపు చేయొచ్చు. అండ్ ఈ సెషనల్ మార్క్స్, ప్రాక్టికల్స్ మనకు అనవసరం. ఫీ ఫర్ హోల్ ఎగ్జామినేషన్ మీ అందరికీ తెలుసు. అదర్ దెన్ ఫార్మసీ కోర్సెస్ 550, ఫార్మసీ వాళ్ళకి అయితే 800 రూపీస్. అడిషనల్ ఫీ ఫర్ పాస్ సర్టిఫికేట్ అనేది 600 రూపీస్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి, ఫైనల్ సెమిస్టర్ వాళ్ళకి. లేట్ ఫీ పే చేస్తే ఎవరైనా ఎగ్జామ్స్కి 600, తత్కాల్లో పే చేయాలనుకుంటే 3000. అండ్ ఎవరికైతే కాండిడేషన్ అప్లికబుల్ ఉందో కాలేజెస్లో వాళ్ళు 800 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. డీటెయిల్ టైం టేబుల్ అనేది మనకి వెరీ సూన్ మనకి ఇస్తారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మెన్షన్ చేసింది ఇదిగోండి, చాలా క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఎవరు ఎలిజిబుల్, దేనికి ఎవరు ఎలిజిబుల్ కాదు అనేది. ఇక్కడ చూస్తే మీరు క్యాండిడేట్స్ హూ ఆర్ అడ్మిటెడ్ ఇంటూ C16 స్కీమ్ 3 years డిప్లొమా కోర్స్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2016 to 17 అండ్ 2017 to 18 విత్ పిన్ 16 and 17. అర్థమైందా? 2016లో జాయిన్ అయిన వాళ్ళు 2017లో డిప్లొమా జాయిన్ అయిన వాళ్ళకి ఎగ్జామ్స్ రాయడానికి వీలు లేదు, ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ దిస్ అక్టోబర్ నవంబర్ ఎగ్జామ్స్. అలానే క్యాండిడేట్స్ హూ ఆర్ అడ్మిటెడ్ ఇంటూ C16 స్కీమ్ 3.5 years డిప్లొమా కోర్సెస్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2016 to 17 ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ద అక్టోబర్ నవంబర్ ఎగ్జామ్స్. ఎవరైతే 3.5 years కోర్స్ చేయడానికి జాయిన్ అయ్యారో లైక్ కెమికల్ కోర్సెస్ 2016లో వాళ్ళు కూడా ఎలిజిబుల్ లేదు. ఓకే, అండ్ అలానే క్యాండిడేట్స్ హూ ఆర్ అడ్మిటెడ్ ఇంటూ ఫార్మసీ ER 91 స్కీమ్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2021 ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ది అక్టోబర్ నవంబర్ ఎగ్జామినేషన్స్. గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరైతే మొన్న జూలై ఆగస్ట్లో జరిగిన ఇన్స్టాంట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ రాశారో లైక్ C20 5th సెమిస్టర్ కానీ, ER 20 ఫార్మసీ సెకండ్ ఇయర్ కానీ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ C20 5th సెమిస్టర్ అండ్ ER 2020. అర్థమవుతుందా? ఫర్ ది అక్టోబర్ నవంబర్ 2024 సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను, 5th సెమ్ మొన్న ఇన్స్టెంట్ రాసిన వాళ్ళు ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు, వాళ్ళకి మళ్ళీ ఏప్రిల్లో పెడతారు. ఓకే, సో ఇదైతే క్లియర్ కట్ డీటెయిల్డ్ వీడియో. 2018 to 19 జాయిన్ అయిన వాళ్ళు హ్యాపీగా రాసుకోవచ్చు, అండ్ 19 to 20 జాయిన్ అయిన వాళ్ళు కూడా హ్యాపీగా రాసుకోవచ్చు. ఇక్కడ అదే మనకైతే మెన్షన్స్ చేశారు. ఓకే, దట్స్ ఇట్. ఫర్దర్ ఫీ పేమెంట్స్ అన్నీ కూడా మనకి 24th నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలా చేయాలి, వెబ్సైట్ ఏంటి అనేది నేను పెడతాను. ఓకే, ఎవరికైనా కోర్సెస్ కావాలి అంటే మాత్రం డూ అప్రోచ్ మీ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్ టు ది గ్రూప్ అడ్మిన్. థ్యాంక్ యూ సో మచ్.